తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒక కీలక నేత వేస్తున్న అడుగులు గులాబీ పార్టీలో అంతర్గతంగా చర్చకు దారితీశాయట. ఓవైపు ఢిల్లీ పర్యటనలు, ఇంకొక వైపు ఇతర పార్టీల నేతలతో భేటీలు. ఇవన్నీ కలిపి చూస్తే ఆ నాయకుడి వ్యవహారం అనుమానాస్పదంగా కనిపిస్తోందట. మొన్నటి వరకు కేసీఆరే నా దేవుడు అన్నంతగా విధేయత చూపిన ఆ నాయకుడు ఇప్పుడు ఎందుకు పక్క చూపులు చూస్తున్నారు? పార్టీలో ఉంటావా, బయటకు వెళ్తావా అంటూ ఆయన్ను కేసీఆర్ హెచ్చరించారా? అసలు ఆ సమావేశంలో ఏమైంది? ఇంతకు ఎవరా నేత? మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇటీవల ఆయన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లి అక్కడ ప్రధానమంత్రిని కలవటం పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ భేటీ మర్యాదపూర్వకమా లేక దాని వెనుక మరేదైనా రాజకీయ సంకేతాలు ఉన్నాయా అన్న సందేహాలు అప్పుడే మొదలయ్యాయి. అంతటితో ఆగకుండా ఆయన కుటుంబ సభ్యులు ఒకరు నేరుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న మరో పార్టీ కార్యాలయానికి వెళ్లి ప్రముఖ నేతలను కలవటం మరింత ప్రాధాన్యతను సంతరించుకుందాయి. ఈ పరిణామాలపై మీడియా, రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరిగింది. సహజంగానే ఈ అంశం పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి కీలక సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ ఈ విషయంపై సీరియస్ గా స్పందించారని సమాచారం. సంబంధిత ఎమ్మెల్యేను ప్రత్యేకంగా పిలిపించుకొని వివరణ కోరినట్టు చెబుతున్నారు. ప్రధానంగా ఢిల్లీ పర్యటన, కేంద్ర నాయకులతో భేటీలు, ఇతర పార్టీల నేతలతో సంబంధాలపై కేసీఆర్ నేరుగా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. పార్టీలో ఉంటావా లేదంటే బయటకు వెళ్తావా అన్న స్థాయిలో మల్లారెడ్డిని ప్రశ్నించారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రశ్నలతో కొంతసేపు అసౌకర్యంగా మారిన పరిస్థితి నెలకొన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చర్చ ఇక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో మల్లారెడ్డి చేస్తున్న హడావిడి కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా రీల్స్ వీడియోలు ఎక్కువగా చేస్తూ ఉండటం పార్టీ పెద్దలకు అసహనాన్ని కలిగించిందని తెలుస్తోంది. ఈ విషయంపై కూడా గట్టిగా మందలిచ్చినట్టు చెబుతున్నారు. ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, నాయకుడిగా హుందాగా ఉండాలని సూచించినట్టు సమాచారం. ఇంకా ఒక ముఖ్యమైన అంశమేంటంటే పార్టీ బలోపేతంపై సమగ్ర నివేదికల విషయంలో కూడా అసంతృప్తి వ్యక్తమైంది. ప్రతి నియోజకవర్గం నుంచి బూత్ స్థాయి వరకు వివరాలు సేకరించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినప్పటికీ మేడ్చల్ నుంచి అలాంటి నివేదిక రాకపోవడం ఆగ్రహానికి కారణమైంది. మిగతా ప్రాంతాల నుంచి రిపోర్టులు వస్తుంటే ఈ నియోజకవర్గం నుంచి ఎందుకు రాలేదని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇది కేవలం ఒక రిపోర్ట్ విషయం మాత్రమే కాదు, గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే కీలక ప్రక్రియ. అలాంటి సమయంలో సమాచారం అందకపోవటం నాయకత్వంలో సమన్వయం లోపించిందే అనే అభిప్రాయాన్ని కలిగించింది. పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారా అన్న ప్రశ్నలు కూడా లేవనెత్తినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో స్పందించిన మల్లారెడ్డి తన వైపు నుంచి వివరణ ఇచ్చినట్టు సమాచారం. తన విద్యాసంస్థలకు సంబంధించిన సమస్యల కారణంగా అధికారంలోనూ వివిధ పార్టీల నేతలను కలవాల్సి వచ్చిందని చెప్పారట. ప్రధానిని కలిసింది కూడా కేవలం మర్యాదపూర్వకంగానే జరిగిందని వివరించినట్టు తెలుస్తోంది. ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. అంతేకాదు, పార్టీని వీడే ఆలోచన ఏమాత్రం లేదని కూడా ఆయన క్లారిటీ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. తాను పార్టీకి కట్టుబడి ఉంటానని, నాయకత్వం చెప్పిన విధంగా పనిచేస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం పరిణామం ఓ విషయం మాత్రం స్పష్టంగా చూపించింది. పార్టీ అంతర్గతంగా క్రమశిక్షణ, సమన్వయం, నాయకుల వ్యవహార శైలి వంటి అంశాలపై అగ్రనేత ఎంత సీరియస్ గా ఉన్నారో ఇది తెలియజేసింది. చిన్న విషయమైన పెద్ద చర్చకు దారితీసేలా మారుతున్న పరిస్థితిలో నాయకులు తీసుకునే ప్రతి అడుగు ఇప్పుడు రాజకీయంగా ఎంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుందో ఈ ఘటన సూచిస్తోంది. మొత్తంగా చూస్తే ఇది కేవలం ఒక మందలింపు ఘటన కాదు. ఇది పార్టీ అంతర్గత వ్యవస్థ, నాయకత్వ నియంత్రణ, రాజకీయ సందేశం కలిసిన పరిణామం. బయటకు పెద్దగా కనిపించకపోయినా లోపల పెద్ద చర్చకు దారితీసిన ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.